సభను గురించియున్న ప్రభుని గురించియున్న శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. శారోను మైదానముతో సమమైన మైదానంబు ఈ రాజ్య మందురేను ఎంచి చూడగా, ఈ రాజ్య మందురేను ఎంచి చూడగా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ మరణాథ అండి. నన్ను ప్రత్యేకముగా ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి రీనా అమ్మగారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరణాథ తెలియచేసుకుంటున్నాను. నా వందనాలు. దేవుని వర్తమానము చెప్పడానికి మనమందరం ప్రభునందు సహోదరి సహోదరులము కనుక మరి మీ అందరి మధ్యలోనికి నేను ఇలా ఆహ్వానించబడడం ఇది గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. బైబిల్ మిషన్ సంస్థ దగ్గరికి వచ్చి దేవుని వర్తమానము చెప్పడానికి మరి నాకు ఈ యొక్క ఫౌండర్స్, ఈ యొక్క పెద్దలు వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన ఈ యొక్క సదావకాశాన్ని బట్టి వీరందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా మరణాథ తెలియచేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా మాట వినబడుతుంది కదా? కొద్ది నిమిషాలు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ ఒక మంచి అంశాన్ని ఈ యొక్క స్త్రీల సదస్సు కొరకు ఇవ్వబడింది. ఏ కాలంలో పిల్లల ఎడల తల్లుల ఆలన పాలన అనేటువంటి అంశం. అయితే ఏ కాలంలోనైనా సరే మన పిల్లల యొక్క ఆలన పాలన మనం చూసుకుంటూ వారిని పెంచడానికి, అది ఏ కాలమైనా, పురాతన కాలమైనా, రాబోయే కాలమైనా, ఏ కాలమైనా కూడా దేవుని వాక్యానుసారముగా మనం పిల్లల్ని పెంచినప్పుడు అది గొప్ప ఆశీర్వాదకరముగా మన పిల్లలకు అది మార్చబడుతుంది. మరి నిన్నటి దినాన మీరు అందరూ కూడా మంచి వర్తమానాలు ఇక్కడ వినుంటారు, రేపటి దినాన వింటారు. ఇప్పుడు నేను అక్కడికి వచ్చే వరకు కూడా చాలా మంచి వర్తమానాలు మీరు వినుంటారు. దేవుని యొక్క గ్రంథములో నుంచి మనము వాక్యాలు వినడానికి ముందు మన హృదయాల్ని చాలా సిద్ధం చేసుకోవాలండి. నా పేరు లకుమ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. నేను దేవుని యొక్క పిలుపు మేరకు నేను సేవకురాలుగా దేవుని కొరకు వాడబడుతూ ఉన్నాను గత 18 సంవత్సరాల నుంచి. నేను ఒక కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు, అది ఎన్టీపీసీ అనేటువంటి కంపెనీ, అది వైజాగ్లో ఉంటుంది. దేవుడు స్వరము ద్వారా తన సేవ కొరకు పిలుచుకున్నటువంటి సేవకురాలని నేను. ఎందుకంటే వాక్యం చెప్పడానికి ముందుగా 2 మాటలు నేను ఎవరో మీకు తెలిస్తే మీరు వాక్యం వింటారని 2 మాటలు చెప్తూ ఉన్నాను. మరి వైజాగ్లో ఒక సంఘానికి కాపరిగా నేను ఉన్నాను. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నేను యూట్యూబ్లో వాక్యాలు చెప్తూ ఉంటాను. ఆరాధన ఛానల్లో కూడా ఇది వరకు వచ్చేదాన్ని. అయితే మనము దేవుని యొక్క వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ యొక్క మిషన్, ఈ మిషన్ పేరే బైబిల్ మిషన్ కదా. దేవుని యొక్క వాక్యానికి పెద్దపీట వేసేటువంటి మిషన్ ఇది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా వింటున్నాము అనేది ఒక చిన్న మాట చెప్పి వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. పరిశీలనగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి అని దేవుని యొక్క లేఖనమే సెలవిస్తూ ఉంది. మనం పరిశీలించి తెలుసుకోవాలంట దేవుని యొక్క వాక్యములో ఏముందో. గ్రంథములో ఉన్నటువంటి విషయం అంతటిని కూడా మనము గ్రహించడానికి పరిశీలన చాలా ముఖ్యం అన్నమాట. ఆర్థర్ కానన్ అనేటువంటి ఒక డిటెక్టివ్ స్టోరీ రైటర్ అన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి విషయాన్ని కూడా చాలా పరిశీలనగా చూసి తెలుసుకుంటే చాలా గొప్ప విషయాలని మనము దానిలో నుంచి గ్రహిస్తాము అని చెప్పారు ఆయన. మనము దేవుని యొక్క వాక్యాన్ని మీరు అందరూ నేర్చుకోవడానికి ఇంత ఆసక్తితో, ఆశతో ఈ స్థలానికి వచ్చి ఇంత ఇరుకున కూర్చొని ఇంత పేషెన్స్తో వినడం అనేది చాలా ఆధిక్యతతో కూడుకున్నటువంటి విషయం. మీరు చాలా ఆసక్తితో వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా. చాలా మంచి మంచి వర్తమానికులను మీ యొక్క సేవకులు ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు వాక్యాన్ని వినిపింపచేస్తూ ఉన్నప్పుడు మనకి స్వస్థత అదే వాక్యంలో నుంచి వచ్చేస్తుంది.
విడుదల అదే వాక్యంలో నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఒక గొప్ప విజయాన్ని పొందుకుని మీరు ఖచ్చితంగా వెళతాము అనేటువంటి ఒక ఉద్దేశం హృదయంలో పెట్టుకుంటే వాక్యము చాలా బలమైనదండి. అది ఎవ్వరు చెప్పినా, ఏ సేవకులు చెప్పినా, ఎంత చిన్నవాళ్ళు చెప్పినా అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పరిశీలించి తీసుకుంటే ఒక అద్భుతాన్ని పట్టుకుని ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళతారు. మన దేవుడి పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఎంత గొప్పవాడంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. ఈ స్థలానికి వచ్చిన మీరు ఒకే ఒక్క నా మాట ఈరోజు వినండి. నేను వైజాగ్ నుంచి మీ కొరకు మీ సేవకులు పిలుపును అందుకుని ఆహ్వానం మేరకు ఈ స్థలానికి వచ్చి నిలవబడి 4 మాటలు చెప్పి నేను వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. కొన్ని మాటలను మీ హృదయంలో గుచ్చుకొన చేసి వెళ్ళాలనుకుంటున్నాను నేను. అవి ఇంకెంతటికి పోకూడదు బయటికి. పరిశీలనగా మీరు ఈ 3 రోజులు కూడా ఏ సేవకులు వచ్చి మీకు వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని పరిశీలనగా మీరు నేర్చుకుంటే మీరు ఏమైతే ఈ స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారో అది పొందుకొని మీరు వెళతారు. మన దేవుడు ఇవ్వనేరకుండా ఉండడానికి ఆయన చేతులు కురచగా లేవంట. చాలా పెద్ద చేతులు, మన దేవుని యొక్క చేతులు చాలా పెద్దవై ఉన్నాయి. కాబట్టి ఆర్థర్ కానన్ అనేటువంటి ఒక డిటెక్టివ్ రైటర్ ఏమన్నాడంటే, ఆయన తన చిన్నతనంలో తన యొక్క గురువు దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాడంట, పరిశీలించడం. ఇప్పుడు నేనేం వాక్యం చెప్తున్నానో మీరు పరిశీలించండి. నా తరువాత వచ్చే వర్తమానికులు ఏం వాక్యం చెప్తున్నారో పరిశీలించండి. నాకు ముందు చెప్పిన వారు ఏం చెప్పారో ఒకసారి పరిశీలన దృక్పథంతో ఒక ఆలోచనలోనికి మీరు వెళ్ళినప్పుడు అందులో ఉన్న గొప్ప మర్మాలను మీరు తీసుకోగలుగుతారన్నమాట. ఆ ఆర్థర్ కానన్ అనేటువంటి ఆయన వాళ్ళ గురువు గారు ఒక స్టూడెంట్స్ అందరినీ పిలిచి నేనేం చేస్తున్నానో ఆ పనిని మీరు పరిశీలనగా చూడండి అని చెప్పారంట. ఒక గ్లాసులో గోమూత్రము అంటే తెలుస్తుందా మీకు? ఆ గోమూత్రాన్ని ఒక గ్లాసులో అక్కడ పెట్టి ఆయన జాగ్రత్తగా చూడండి, నేనేం చేస్తున్నానో అలా మీరు రుచి చూడాలి అని చెప్పాడు ఆయన. ఆయన ఈ చిటికిన వేలుతో ఆ గ్లాసులో ఇలా ముంచి నోట్లో పెట్టుకున్న తర్వాత రుచి చూశాను నేను, మీరు రుచి చూడండి అన్నాడంట ఆయన. అందరూ కూడా వచ్చి వాళ్ళ చిటికిన వేలు ఇలా ముంచి నోట్లో పెట్టుకుని రుచి చూస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పారు, మీరు అందరూ ఫెయిల్ అయిపోయారు. నేను ముంచేటప్పుడు చిటికిన వేలే ముంచాను, కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు చూపుడు వేలు పెట్టుకున్నాను, అది మీరు ఎవ్వరూ చూడలేదు అన్నాడంట ఆయన. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి స్థలానికి వచ్చిన మీరు, వాక్యము మనందరికీ కూడా ఈరోజు గడప గడపకి వచ్చేసింది. రాకడ చాలా సమీపముగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ పరిశీలన దృక్పథం మారితే వాక్యాన్ని మేము ఎలా చెప్తున్నామో దానిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎటువంటిదో, ఆశీర్వాదం ఎటువంటిదో, ఐశ్వర్యం ఎటువంటిదో మీరు ఎగ్జాక్ట్గా దాన్ని గమనించగలిగితే ఈ మీటింగ్స్కి వచ్చిన మీరు వచ్చినట్టే తిరిగి వెళ్ళరు, కానీ గొప్ప ఆశీర్వాదముతో తిరిగి వెళతారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గ్రహించండి. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లేదంటే నాయకులు, మరి ఉన్నటువంటి అమ్మగారులు మీకు ఒక మంచి సబ్జెక్ట్. ఏఐ కాలంలో తల్లులు పిల్లల్ని ఏ విధంగా మనము కంట్రోల్లో పెట్టాలి, లేదంటే ఆశీర్వాదకరంగా ఎలా మలచాలి, ఎలా మార్చాలి, ఎలా పెంచాలి. ఏఐ అనేటువంటిది ఒక సాంకేతిక పరిజ్ఞానం. అది దాని గురించి మనం అంతగా ఎక్కువగా వివరం తెలుసుకోవాల్సిన అవసరత పెద్దగా చెప్పను, కానీ 2 ముక్కల్లో చెప్తాను మీకు. అది 1953 నుంచే దాని యొక్క పనితనము మొదలైంది. ఇప్పుడు మనం ఎలా సిద్ధపడాలి, ఈ యొక్క ఇంత పరిజ్ఞానం ఇంత డెవలప్ అయిపోయినటువంటి దినాలలో మన బిడ్డల్ని తల్లులుగా మనం ఎలా పెంచాలి అనేటువంటి సబ్జెక్ట్ నాకు ఇవ్వబడింది. కాబట్టి అసలు ఏఐ అంటే ఎలా ఉంటుందో ఒక 2 మాటల్లో మీకు నేను చెప్తాను. అది మన మధ్యలోనికి ఆ యొక్క పరిజ్ఞానం లేదంటే ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు అది మనుషులతో ఇంకా పని లేదు, కానీ అవన్నీ కూడా రోబోట్సే చేస్తారు. ఉద్యోగాలన్నీ ఉండవు. ఇంకా ఉండే కొద్దీ అవి మనల్ని శాసిస్తాయి, అవి మనల్ని రూల్ చేస్తాయి. రోబోటిక్ యుగమంతా వచ్చేస్తుంది అని చెప్పి దానికి ఇంకొక మాట కూడా చెప్తున్నారు. వచ్చే 15 సంవత్సరాలలో దేవుడు ఉండడు అని చెప్తున్నారండి. ఎందుకని దేవుడు ఉండడు అంటే, దేవుడు చేసేవన్నీ కూడా ఈ ఏఐ అనేది చేసేస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎలా చేస్తుంది అంటే,
అది ఏదైనా చేయగలదు. కృత్రిమముగా బిడ్డల్ని కూడా కనగలదు, భార్యగా కూడా మారగలదు, భర్తగా కూడా మారగలదు, మనల్ని శాసించగలదు అని చెప్తున్నారు వాళ్ళ నాలెడ్జ్లో. అయితే ఇంకా ముందుకు పోతే ఆ ఏఐ అనేటువంటి ఆ పరిజ్ఞానంతో ఒక రోబోట్ని తయారు చేశారు. ఆవిడ పేరు సోఫియా. ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, నువ్వేం చేస్తావు, మానవులందరినీ కూడా నీకు అప్పగించినప్పుడు వాళ్ళు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే అదేం చెప్పిందంటే, వీళ్ళందరినీ చంపేయాలనుకుంటున్నాను అంది. ఆ రోబోట్ చెప్పిన మాట, వీళ్ళందరినీ కూడా చంపేయాలనుకుంటున్నాను, నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. జ్ఞానము చాలా మంచిదే, ఆ ఏఐ జ్ఞానం కూడా చాలా మంచిదే. కానీ అది సాతాను మనుష్యుల చేతిలోనికి వెళ్ళినప్పుడు సాతాను యొక్క పనితీరు ఈ లోకంలో ప్రజ్వరిల్లిపోతుందన్నమాట. కాబట్టి ఇలాంటి సమయాలలో మన బిడ్డల్ని తల్లులుగా మనము వాక్యానుసారముగా ఎలా పెంచాలి? ఆ ఏఐ అనేది ఎలాంటిది అంటే, మీరు అక్కడ కూర్చొని ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకున్న ఆవిడ నా వైపు చూస్తున్నారు కదా, ఆవిడ లోపల ఏం ఆలోచిస్తుందో అది ఏఐ చెప్పగలదు. లోపల తను ఏం ఆలోచిస్తుందంటే, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఈవిడని ఎక్కడో చూసినట్లుంది, ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు, అవునవును యూట్యూబ్లో చూసి ఇలా ఆలోచిస్తుంది అనుకోండి. అది వచ్చి ఆవిడ ఫోన్కి మెసేజ్ వస్తుంది, నువ్వు యూట్యూబ్లో చూసావు కదా, వైజాగ్లో ఆవిడ చర్చి పేరు ఇది కదా అని ఆవిడ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అది చేయడం మొదలుపెట్టింది 1953 నుంచే మొదలుపెట్టింది. అది ఆ పనితీరు పెరిగిపోతూ మీరు లోపల ఏమనుకుంటున్నారో కూడా అది చెప్పగలదు. మనకి బైబిల్లో 139వ కీర్తనలో మీ మాట మీ నోటికి రాకమునుపే నేను ఎరుగుదును అంటారు. దావీదు కీర్తనకారుడు రాస్తూ, మీ మాట మీ నోటికి రాకమునుపే నీకు తెలుసయ్యా, మా నడకను మా నడతను నీవు పరిశీలించి ఉన్నావు, నేను పరుండుట లేచుట నీకు తెలుసు, నా తల్లి గర్భములో ఎముకలు ఎలాగున ఎదుగుచున్నవో ఆ నిర్మాణాన్ని చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు. అవునా? ఇవన్నీ కూడా దానికి తెలుసంట. కాబట్టి ఇది ఇంకా రాక మునుపే మన దేవుడు ఎప్పుడో ఇవన్నీ కూడా లిఖింప చేసి ఉంచారు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఏఐ కాదు కదా, దానికి మించిన ఎంత పరిజ్ఞానం వచ్చినా కూడా వాక్యానుసారముగా మనము మన బిడ్డల్ని పెంచగలిగినప్పుడు ఏ విధమైనటువంటి టెక్నాలజీ వచ్చినా కూడా మన బిడ్డల్ని ప్రక్కకి తీసుకొని వెళ్ళలేదు. ఈ విషయం ఇర్మియా గారు రాస్తారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో ఆయన ఏమంటాడంటే, వీధులలో పసిబిడ్డలు లేకుండా, రాజమార్గాలలో యవ్వనస్తులు లేకుండా మరణము మీ కిటికీలను ఎక్కి వస్తుంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలలో యవ్వనస్తులు లేకుండా మరణం ఎక్కడికి వస్తుందంట? మీ ఇంట్లోనికి కిటికీలో నుంచి వస్తుందంట. మీకు తెలుసా మీ కేబుల్ వైర్ ఎలా వస్తుందో, ఇంటర్నెట్ వైర్ ఎలా వస్తుంది, మీ ఇంట్లోనికి కంప్యూటర్ వైర్ ఎలా వస్తుంది? కిటికీలో నుంచే వస్తుంది. కాబట్టి ఇర్మియా అప్పుడే ప్రవచించాడు. కాబట్టి మనము మన బిడ్డల్ని ఎలా పెంచాలి? ఇలాంటి గొప్ప ఈ సాంకేతిక పరిజ్ఞానము విస్తరించినటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారి యొక్క ఆ తల్లుల యొక్క బిడ్డలు ఈ లోకానికి వేరుగాను ప్రత్యేకంగాను ఉండాలంటే మనము చాలా జ్ఞానముతో నింపబడి ఉండాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా, మీలో తల్లులు ఉన్నారు, తల్లులు కాబోయే వాళ్ళు ఉన్నారు, యవ్వనస్తులైన స్త్రీలు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మనందరికీ కూడా దేవుడు చెప్పేది ఒకటే, మన దేవుడు జ్ఞానమైన దేవుడట. ఆయన పేరే జ్ఞానం. పైనుంచి వచ్చినటువంటి జ్ఞానము మన దేవుడు. అయితే సామెతల గ్రంథము మీరు ఒకసారి 9వ అధ్యాయం తెరిస్తే 1వ వచనం, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది అని రాయబడి ఉంది. జ్ఞానమట నివాసము కట్టుకుని దానికి 7 స్తంభాలు కట్టుకుందంట. ఆ తర్వాత మీరు 8వ వచనంలో చూస్తే జ్ఞానము గురించి మాట్లాడుతూ అది 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 అని రాయబడి ఉంటుంది. మీకు హీబ్రూ లాంగ్వేజ్లో తర్జుమాలో జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోల్చారన్నమాట. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలను చెక్కుకుందంట. ఇది ఎందుకు నేను చెప్తున్నాను మీతో అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి రాయబడుతూ, అది పురద్వారాల దగ్గర నిలవబడి
త్రోవ పక్కన నిలువబడి 8వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నారా? జ్ఞానం గురించి 8వ అధ్యాయంలో అది ఎక్కడెక్కడ నిలువబడి ఎలా సంత వీధులలో ప్రకటిస్తుందో, రాజవీధుల మొగలలో ఉందో, ఏ విధముగా రమ్మని పిలుస్తూ ఉందో, జ్ఞానము లేని వారలారా నా యొద్దకు రండి అని పిలుస్తుందో, దాని గురించి సామెతల గ్రంథకర్త రాస్తూ అది 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 అని రాస్తున్నారు. అంటే హీబ్రూ లాంగ్వేజ్లో జ్ఞానాన్ని స్త్రీతో పోల్చి ట్రాన్స్లేషన్ జరిగింది అక్కడ. కాబట్టి జ్ఞానము అంటే స్త్రీ. ఇప్పుడు మీకు అదే నేర్పిస్తున్నాను నేను ఈరోజు. జ్ఞానము అంటే స్త్రీ. ఎందుకని చెప్తున్నాను? ప్రభు ఏం చెప్పారు? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఈరోజు జ్ఞానాన్ని పరిశీలనగా చూసి నేర్చుకుని వెళ్ళాలని మరి దేవుడైతే చాలా ఆశపడి ఈ యొక్క సభలను ఆయన పెట్టించారు. మరి ఈ సభలకు వచ్చినటువంటి మీరందరూ కూడా గొప్ప జ్ఞానాన్ని పొందుకొని వెళ్ళాలని. జ్ఞానం అంతా దేవుని యొక్క గ్రంథములోనే నిగూఢమై ఉంది కదా. కొలసీలకి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు నిగూఢమై ఉన్నాయంట మన ప్రభువునందు. కాబట్టి మనకి బుద్ధి జ్ఞానము ఈరోజు మనకు ఉంది అనుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి అడుగుతామో అది మనకి అనుగ్రహించబడుతుందని యాకోబు భక్తుడు తన గ్రంథంలో రాశాడు. ఏమంటున్నాడంటే ఆయన, ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దానిని అడుగవలెను, అప్పుడు ఆయన ఎవనిని కాదనక ధారాళముగా మీకు ఆయన దయచేస్తాడు. విశ్వాసముతో అడిగినప్పుడు నీవది పొందుకుంటావు అని రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మీరందరూ మీ హృదయంలో నేను వాక్యం చెప్తూ ఉండగానే, ప్రభువా నాకు జ్ఞానాత్మ కావాలి అని అడగాలి మీరు. ఎటువంటి టెక్నాలజీ వచ్చినా కూడా నా బిడ్డలు నా మాట వినేటట్టుగా కృపగల ఉపదేశము నా నోటిలో నుంచి నేను బోధించగలగాలి. జ్ఞానము కలిగి నేను నోరు తెరవాలి. ఇదంతా సామెతలు 31లో ఉంటుంది కదా. జ్ఞానము కలిగి నేను నోరు తెరవాలి అని మీరు అడగాలి. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనము ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్తాడు 8వ అధ్యాయంలోనే 10-11 వచనాలలో, వెండికి ఆశ పడక నా ఉపదేశాన్ని అంగీకరించండి, మేలిమి బంగారుకి ఆశ పడక తెలివిని నొందుడి అనే మాట ఉంటుంది. తరువాత జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, మరి దేనికంటేనూ అది చాలా విలువైనది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి, మన ధ్యాస అంతా వెండి మీద, బంగారం మీద, ఇహలోకపరమైన విషయాల మీద ఆశ పడక, ధ్యాస పెట్టక, మన దృష్టి ఉంచక ముత్యముల కంటే అమూల్యమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అని ఈరోజు ఆశపడాలి. ఇందాకే చెప్పాను పరిశీలన ఎలాగో. నేనేం చెప్తున్నానో దాన్ని మీరు పరిశీలించినప్పుడు, పరిశీలించడంలో కూడా చాలా స్పష్టంగా తీక్షణంగా మీరు చూడాలి. మోషే ఇత్తడి సర్పాన్ని పైకి లేవనెత్తినప్పుడు దానివైపు ఎవరైతే తేరి చూచారో వారు ఆనాడు బ్రతికిరి, వారు ఆనాడు బ్రతికారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు, పరిశీలనగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, సేవకురాండ్రు, పెద్దలు, మీకు బోధించే బోధకులు, వారు ఏ విధముగా తర్ఫీదు నొందారో దేవుని దగ్గర, ఏ విధమైన ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగాయో, వారిని దేవుడు ఎలా దర్శించాడో, దేవుడు వారితో మాట్లాడి వారిని నడిపిస్తున్నప్పుడు నిశ్చయంగా మాతో కూడా దేవుడు మాట్లాడాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు వారు ఏం చేశారో మీరు కూడా పరిశీలించాలి. నేను దేవుణ్ణి వెదికి కనుగొన్నాను. నేను నా దేవుణ్ణి వెదికాను. మీ అందరినీ దేవుడు వెదికాడేమో, వెదికి మిమ్మల్ని రక్షించారు. నేను చిన్ననాటి నుంచే క్రైస్తవురాలనే అయినప్పటికీ నాకు 18 సంవత్సరాలు వచ్చిన తరువాత నేను దేవునితో మాట్లాడాలి అనే ఆశతో వెతికాను. నేను ప్రభా నాతో మాట్లాడండి, నాకు కనిపించండి అని ఆశతో వెతికినప్పుడు ఆయన నాకు అంటే నా దగ్గరికి వచ్చారు ఆయన. నేను ఆయన స్వరూపాన్ని చూడలేదు, కానీ ఆయన వచ్చి ఆయన స్పర్శ నా గదిలోనికి నడిచి వచ్చి ఆయన నన్ను ముట్టుకొని నాతో మాట్లాడి ఆయన సేవకు పిలిచినటువంటి ఒక గొప్ప దర్శనాన్ని నేను పొందుకున్నాను. అది మనందరికీ కూడా సాధ్యమే. ఆయన నా జీవితంలోనికి వచ్చినప్పుడు
నా జీవితంలో మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది అంతా. నేను ఆయన సొత్తుగా మార్చబడిపోయాను, ఆయన యొక్క సేవకురాలుగా మార్చబడిపోయాను. నేను ఎలా సేవ చేస్తున్నానో నాకే తెలియనట్లుగా దేవుని సేవలోనికి నేను తీసుకొని రాబడ్డాను. అంటే అందరూ దేవుని సేవకులు అయిపోండి అని నేను చెప్పట్లేదు, కానీ భూమి మీదకి వచ్చిన మనం అందరము కూడా దేవునికి సాక్షులమై ఉండాలి. దేవుని సాక్షులుగా మనం ఉండి అనేకులను రక్షణలోనికి నడిపించాలి. మొదట మన కుటుంబంలో ఉన్న బిడ్డల్ని మనము మలుచుకోగలగాలి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఋతువుల కాలాలను మార్చువాడు. సూర్య చంద్రుల ఆ క్రమాన్ని మార్చేశాడు ఆయన. మార్చాడా లేదా? సూర్య చంద్రుల క్రమముగా వెళతాయి అవి, నైట్ మార్నింగ్ క్రమముగా వెళ్ళేటువంటి ఆ క్రమాన్ని మార్చాడు ఆయన. ఋతువుల కాలాలను మార్చాడు, మేఘాల కదలికలను కూడా మార్చాడు. ఏలియా ప్రార్థన ద్వారా, యెహోషువ ప్రార్థన ద్వారా. ఈరోజు మీ జీవితాలలో ఉన్న మీ పిల్లల స్థితిగతులను కూడా మార్చగలగడానికి ఆయన సామర్థ్యము గలవాడు. కాబట్టి మీరందరూ ఈరోజు ఏం చేయాలండి? మేము జ్ఞానం సంపాదించాలంటే వెండికి ఆశపడొద్దన్నారు, బంగారుకి ఆశపడొద్దన్నారు, ఈ జ్ఞానము వెలగల ముత్యముల వంటివి అని చెప్పారు. మాకు ఈరోజు అది కావాలి అని మీ హృదయంలో ఇప్పుడే ఆశపడాలి. ఆశపడిన ప్రాణాన్ని మాత్రమే తృప్తిపరుస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈరోజు మీరు ఏమి ఆశపడాలంటే మాకు జ్ఞానము కావాలి. జ్ఞానము కలిగి ఒక్కసారి మీరు నోరు తెరిచారంటే మీ అబ్బాయి వ్యసనము నుంచి బయటకు వచ్చేస్తాడు. జ్ఞానము కలిగి ఒక తిరుగుబోతు కుమార్తెతో మీరు మాట్లాడారు అంటే అక్కడికక్కడే ఆయన వాక్కు వారిని బాగు చేసి వారు పడిన గుంటలో నుంచి ఇలా పైకి లాగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ జ్ఞానము నాకు కావాలి ప్రభువా అని మీరు మీ హృదయంలో ఒక ఆశ పడాలి. ఆశ పడితేనే మీకు అది దొరుకుతుంది. ఎలా అండి? మేము ఎలా ఆశపడాలి? మా పిల్లల్ని మేము ఎలాగా పెంచాలి? మేము ఎలా మా పిల్లల్ని ఆ యొక్క లోకానుసారమైన నైజములో నుంచి ఆత్మానుసారమైన నైజములోనికి తీసుకొని రావాలి అంటే మనము అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆయుధము ప్రార్థన. జ్ఞానం ఎక్కడ సంపాదించుకుంటామంటే ఆయన పాదాల దగ్గర మాత్రమే. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రభువా మాకు జ్ఞానము కావాలి అని అడగాలి. అప్పుడు ప్రభువు అడుగుతాడు, దేని గూర్చిన జ్ఞానం? నా గృహాన్ని కట్టుకునే జ్ఞానము, నా బిడ్డలను జాగ్రత్తగా పెంచే జ్ఞానము, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము, నేను ఆశీర్వదింపబడడానికి అవసరమైన జ్ఞానము నాకు కావాలి అని అడగాలి. అడుగువానికి కాదనకుండా దయచేయువాడే మన దేవుడు అని లేఖనంలో రాయబడి ఉంది. అయితే మీలో చాలామంది అనుకుంటారు, నేను భక్తి చేస్తున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను మారు మనసు పొందుకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి తోటకు వస్తున్నాను, కానీ కొన్ని కార్యాలు నేను చూడలేకపోతున్నాను అనుకుంటారు మీరు. అటువంటి కార్యాలని ఎందుకు చూడలేకపోతున్నానంటే నా భర్త త్రాగుబోతూ, నా భర్త మారలేదు, నా ఇంటి వారు ఇంకా రక్షించబడలేదు, నేను ఒక్కరిదాన్నే ప్రార్థన చేస్తున్నా, నేనే ప్రార్థన చేయాల్సి వస్తుంది, ఇక ఎవ్వరూ లేరు అని మీరు అనుకుంటారు. బైబిల్లో నుంచి ఒక స్త్రీని చూపించి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. ఆ స్త్రీ ఎవరు అంటే ఆవిడ పేరు అబీయా. ఆవిడ ఏం చేసిందండి అని అడిగితే, ఈ హిజ్కియా గారి తండ్రి పేరు ఆహాజు. ఆయన ఎటువంటి వాడు అంటే మీకు తెలుసా? హిజ్కియా తండ్రి గురించి చాలా క్రూరుడండి. ఆయన ఎటువంటి వాడో చూపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తెరవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆహాజు బయలుదేవతా విగ్రహములుగా పోత విగ్రహములు చేయించాడు. బెన్హిన్నోము లోయ యందు ధూపం వేసి ఇజ్రాయేలీయుల ఎదుట నుండి ఆయన చాలా హేయక్రియలు చేసి తన కుమారులను కూడా ఆయన అగ్నిలో దహించేశాడంట. ఆ తరువాత మీరు అదే 28:19 చూడండి. ఆ యొక్క ఆహాజు ఏం చేశాడంటే యెహోవాకు ద్రోహం చేశాడు అని రాయబడి ఉంది అక్కడ.
దేశాన్ని దిగంబరిగా చేశాడు అని రాయబడి ఉంది. ఉందా? నేను మొత్తం చదివిస్తే నాకు టైం సరిపోదని మీకు పైన మాటలు చెప్తాను. ఉందా లేదా? అక్కడ ఉందా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19లోను, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే ఆ ఆహాజు అనేటువంటి రాజు ఎటువంటి వాడంటే బయలుదేవతా ప్రవక్తల యొక్క విగ్రహాలను పోయించాడంట. అయినా యెహోవా దేవుని యొక్క బిడ్డలే వాళ్ళందరూ, యూదా రాజులు వాళ్ళందరూ. అతడు ఏం చేశాడంటే భయంకరంగా ఆ విగ్రహాన్ని పోయించి తరువాత అగ్నిగుండాలు దాటించి ఆ అగ్నిలో సొంత పిల్లల్ని పశువులను బలిచ్చినట్లుగా బలిచ్చేసి దేవుడు ఏమని రాయించాడంటే అతని గురించి యెహోవాకు ద్రోహం చేశాడు అని రాయబడి ఉంది. దేవుడికట ద్రోహం చేశాడంట, దేశాన్ని అమ్మివేశాడంట బయలుదేవతా ప్రవక్తకి. అటువంటి తండ్రి, ఎవరి తండ్రి నేను చెప్తున్నాను మీకు? హిజ్కియా తండ్రి. ఆయన భార్య పేరు ఏం పేరు చెప్పాను? అబియా. అబి అని కూడా అంటారు ఆవిడని, ఒక చోట అబి అని కూడా రాయబడి ఉంటుంది, అబియా. ఇప్పుడు మరి ఆ తల్లి బిడ్డల్నే తీసుకెళ్ళి బయలుదేవతా ప్రవక్తలకి అగ్నిలో కాల్చేస్తూ ఉంటే మరి హిజ్కియాని ఎలా పెంచిందో చూడండి. మరి ఎలా పెంచింది హిజ్కియాని? హిజ్కియా ఎంత గొప్ప రాజు అంటే ఆయన గురించి మీరు చూడాలి అని అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29లోనికి రండి. 29లోనికి రండి అమ్మా. 2వ వచనం చదువుతున్నాను. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అయినట తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారముగా చాలా యథార్థంగా ప్రవర్తించాడు. అంటే తల్లి ఏమి నేర్పింది? దావీదు గారు ఎటువంటి రాజో నేర్పించింది. మీ నాన్నని చూడొద్దు, నువ్వు మన పితరుడు అయినటువంటి దావీదును చూడు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతడి యథార్థతను బట్టి, ఆ చిన్నవాడి భక్తిని బట్టి, ఆ చిన్నవాడి జ్ఞానాన్ని బట్టి, చిన్నవాడి ఆరాధనను బట్టి, దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు దావీదును అభిషేకించి గొప్ప రాజుగా ఆయనని చేశాడు. గనుక దావీదునే చూడు నాయన అని ఈ యొక్క తల్లి ఆ యొక్క హిజ్కియాకి నేర్పించింది. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు? బయలుదేవతా ప్రవక్తల దగ్గర హేయమైన విగ్రహారాధన నేర్పిస్తున్నాడు. మరి ఎవరిని, ఏ పిల్లల్ని చంపేశాడో ఆహాజు మనకి తెలియదు. ఆ రోజుల్లో చాలామంది భార్యలు ఉండేవారు. ఈవిడ ఈ జకర్యా అనేటువంటి ఒక గొప్ప సేవకుని యొక్క కుమార్తె ఈ అబియా. ఆమె తన తండ్రి దగ్గర భక్తి నేర్చుకుంది. ఆమె వచ్చి ఇప్పుడు తన కుమారుడికి భక్తి నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న తల్లులైన మీరు, మీ భర్త ఎలా ఉన్నా, మీ ఇంట్లో ఎవరు రక్షించబడలేకపోయినా, ఎవరు మందిరానికి రాకపోయినా, వాళ్ళ త్రాగుబోతులే అయినా తిరుగుబోతులే అయినా మీరేం నేర్పించాలి? దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా మీరు చూసి పరీక్షించి పరిశోధించి పరిశీలించి ఆ వాక్యంలో ఒక్క మాట చాలండి. చాలా సందర్భాలలో ఒక్క పాట ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉంటారు. మీలో కూడా ఉండొచ్చు. ఎక్కడో ఒకసారి ఒక పాట విన్నప్పుడు ఆ పాట చాలా బాగా అనిపించి ఆ పదం ఏదో చాలా బాగుందని, నాకు ఈ యొక్క బైబిల్ మిషన్ పాటలు అంటే చాలా ఇష్టం. నాకు నన్ను దిద్దుము చిన్న ప్రాయము పాట ఉంది కదా, అది హైలైట్ అండి. నిజంగా ఎంత గొప్ప పాట అంటే అది. నేను ఎప్పుడైనా సరే దేవునికి అవిధేయంగా చేసినప్పుడు, చిన్న చిన్న విషయాల్లో ఎవరిమైనా సరే తప్పిపోతూ ఉంటాం. ఎవరినైనా అనకూడదు, కానీ నేను ఒకసారి కోపపడిపోయినప్పుడు, లేదంటే ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా తీసుకున్నప్పుడు, దేవునికి విరోధంగా నేను కొన్ని పనులు చేయాల్సి, అంటే పెద్ద పెద్దవి కాదు, పరిచర్యలో చిన్న చిన్నవి అలాంటివి చేసినప్పుడు నాలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ పాటని నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను. నేను నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అని. అసలు ఆ పాట వింటూ ఉన్నప్పుడు ఆ పాటలో నేను కన్ఫెషన్ పొందుకుంటాను, ఆ పాటలో నేను జవాబు పొందుకుంటాను, ఆ పాటలో నేను బయటకు వచ్చేస్తానండి. కాబట్టి మనము ఎక్కడున్న ఒక్క పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు మీతో, ఒక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు మీకు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన.
ప్రార్థన ఈఎం బౌండ్స్ అనేటువంటి ఒక ఆయన ప్రార్థనను ఇలా నిర్వచించారు. ఆయన ఏమన్నాడంటే, ప్రార్థనను నీవు ద్వితీయ స్థానానికి త్రోసేస్తే, లేదంటే ఆచారంగా మార్చేస్తే దాని యొక్క శక్తి అది కోల్పోతుంది అని చెప్పాడు. అర్థమైందా మీకు? ప్రార్థనను నీవు ద్వితీయ స్థానానికి త్రోసేస్తే, లేదంటే ఆచారంగా మార్చేస్తే ప్రార్థన దాని శక్తిని కోల్పోతుంది. గొప్ప భక్తులైన వారు ప్రార్థనను తమ ప్రాణాలను నిలబెట్టేటువంటి ఊపిరిగాను, ప్రార్థనను తమ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆహారంగాను, ప్రార్థనను చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చే దేదీప్యమానమైన వెలుగుగాను వారు చేసుకొని వారు గొప్ప గొప్ప కార్యాలను సాధించారంట. కాబట్టి ఈరోజు మీరు జ్ఞానము నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రార్థనను సెకండ్ ప్లేస్లోనికి తోసివేయకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జ్ఞానము గలవారని నమ్ముతున్నాను నేను. మీరు ప్రార్థనను ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? మీరు ఫస్ట్ ప్లేస్లోనికి. గంటల తరబడి ప్రార్థన చేసేటువంటి అనుభవం బైబిల్ మిషన్లో నేను ఇంకొకటి కూడా విన్నాను. 7 మెట్ల ప్రార్థన అని చేస్తారు మీరు. నాకు బైబిల్ మిషన్ తెలియనప్పుడు డాక్టర్ పాల్ యాంగెచో అని దక్షిణ కొరియా పాస్టర్ గారు, ఆయన 18 సంవత్సరాల క్రితం, అప్పుడు ఇంకా తెలుగులో రాలేదు ఆ పుస్తకం, ఇంగ్లీష్లో వచ్చింది ఆ పుస్తకం. దాన్ని చదివినప్పుడు ఆయన ఇక్కడ మన దేవదాసయ్య గారు 7 మెట్ల ప్రార్థన అని మీకు చెప్తే, ఈ పాల్ యాంగెచో అనే ఆయన 7 స్టెప్స్ ప్రేయర్ చెప్పారు. ఆయన దేన్ని తీసుకున్నారంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది, ఐడియా ఉందా మీకు? తెలుసు కదా అందరికీ. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మొదటి స్టెప్ స్టార్ట్ అవుతుంది ఎక్కడంటే, గుడారము బయట గంగాళము దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఏం చేయాలా? శుద్ధి. మన తల నుంచి అరికాలు వరకు ఏమేమి మన యొక్క పంచేంద్రియాలతోనూ మన అవయవాలతోనూ ఏమేమి చేశామో అవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఆ గంగాళము దగ్గర. అది ఫస్ట్ స్టెప్ అంటాడు ఆయన. ఇంకొంచెం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక దీపపు స్తంభము కనబడుతుంది. అది ఇంకేమీ ఉండదు, అక్కడ గుడారం అంతా చీకటిగా ఉంటుంది. దీపపు స్తంభపు వెలుగులో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇలా లోపల వరకు అన్నీ చెప్తే నాకు సమయం సరిపోదు, మరొకసారి వీలైతే మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అయితే లోపల వరకు 7 స్టెప్లుగా మనం లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏముంటుంది? మందసం ఉంటుంది. ఆ మందసము దగ్గర ఏముంటుంది? 2 కెరూబులు ఉంటాయి. మీ అందరికీ పిక్చర్ లోపల వచ్చిందా? 2 కెరూబులు ఉంటాయి. అప్పుడు 2 కెరూబుల మధ్యలో ఏముంటుంది? షెకైనా మహిమ ఉంటుంది. అంటే దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. నేను ఆయన స్వరాన్ని వినిన దానని, నేను నాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడిన స్వరము నేను విని సేవలోనికి వచ్చిన దానను నేను. కాబట్టి ఆయన స్వరం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన స్పర్శ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు నేను యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఈ పాటలు నాకు చాలా ఇష్టం కదా, ఆ పాటల్ని వింటూ అనుక్షణం వింటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బైబిల్ మిషన్ పరిచర్యల దగ్గరికి వెళ్ళి నేను చూసి రావాలి అనుకున్నా, మాట్లాడాలి అని, అలా పిలవబడాలని ఆలోచించలా, చూసి రావాలి అని ఆలోచించా. తర్వాత కొన్ని రోజులకి నేను మీతో వాక్యము చెప్తే బాగుంటుంది అని ఆలోచించా. ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన ఎవరికి చెప్పారు? మీ సేవకులకి చెప్పారు. చెప్పినప్పుడు వారు నన్ను ఇక్కడికి మీతో మాట్లాడడానికి పిలిచారు. ఎవరి కొరకు పిలిచారు? ఇప్పుడు మీ కొరకు. ఎవరి కొరకు పిలిచారు? మీ కొరకు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఏమి నేర్చుకుంటున్నారంటే పరిశీలించడం నేర్చుకుంటున్నారు. ఈరోజు ఒక్కొక్క మెతుకుని ఇలా పట్టుకుని వాక్యాన్ని ఏ సేవకులు వచ్చి ఇక్కడ ఈ 3 రోజుల్లో ఏమి బోధ చేస్తున్నారో ఇది నూతనమైన విషయం మీకు. దానిలో నుంచి ఆశీర్వాదాన్ని కొందరు పట్టుకుంటారు, దానిలో నుంచి ఆరోగ్యాన్ని కొందరు పట్టుకుంటారు. ఇక్కడికిక్కడ మీరు వింటూ ఉండగానే ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ బిడ్డల యొక్క మార్పు చేయడానికి సామర్థ్యము గల దేవుడు అండి ఆయన. చాలా గొప్ప దేవుడు ఆయన, అద్భుతాలు చేయువాడు ఆయన. ఇంకా గొప్పగా కొట్టండి, అది ప్రభువు నామానికి మహిమ కలుగునగాక.
ప్రభు నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా చేసే దేవుడండి. ఇవి జరిగాయి, ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ జరుగుతాయి. ఎలాంటి యుగం వచ్చినా, ఎలాంటి కాలం వచ్చినా ఈ ఏఐ అనేది దేవుడుగా ఉంటుంది. కొన్ని రోజుల్లో దేవుడు అనేవాడు ఉండడు, ఎందుకంటే దేవుడు చేసేవన్నీ అది చేసేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు కదా. దేవుడికి రీప్లేస్ ఏమీ కూడా లేదండి. ఆయనే సార్వభౌమాధికారము గలవాడు. ఆయనను మించిన శక్తి ఈ భూమి మీద ఏది కూడా లేదు. నీవు ఇంకా మాట్లాడక మునిపే ఆయనకి తెలుసు. నీ నడక, నీ పడక పరిశీలిస్తాడు ఆయన. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరి పేర్లు కూడా ఆయనకి తెలుసు. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు. ఈరోజు అబియా ఏం చేసిందంటే, అమ్మా ఇదిగో దావీదు ఎంత గొప్పవాడు, నీ పితరుడైన దావీదు గొప్ప రాజు, ఆయన చాలా దేవునికి సన్నిహితుడు, దేవుడు ఇలా ఆశీర్వదించాడని చెప్పినప్పుడు ఆహాజు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడంటే ఈ యొక్క హిజ్కియాకి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు చనిపోయాడు. అప్పుడు హిజ్కియాని రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు మొట్టమొదటిగా హిజ్కియా దేని మీద సంతకం చేశాడో తెలుసా? దేవుని మందిర ద్వారాలు తెరవబడాలి, దాని మీద సంతకం చేశాడు. దేవునికి యాజకులు జీతాలిచ్చి పెట్టాడు ఆయన. దేవుని ధర్మశాస్త్రాన్ని చదివించడానికి అనేక మంది యాజకులను ఆయన, శాస్త్రులను ఏర్పాటు చేశాడు ఆయన. గొప్పగా దేవుడి నామాన్ని హెచ్చించినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాడంట. ఆయన ఒక్క ప్రార్థన చేశాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు హిజ్కియా? ప్రార్థన. అష్షూరు వాళ్ళు దండులాగా వచ్చారు హిజ్కియా దగ్గరికి. దండులాగా వస్తే వెంటనే రథాల బలం ఎంతుంది, అశ్వాల బలం ఎంతుంది, గజబలం ఎంతుంది, కాల్బలం ఎంతుంది, యుద్ధాయుధాలు ఎంతున్నాయి అని ఆలోచించలేదు. దేవుని మందిరములోనికి పోయి మొదటి స్థానము ప్రార్థనకి గొప్ప రాజు ఇచ్చాడండి. ఆయన వెళ్ళి ప్రార్థించగా ఒక దూత ఆకాశంలో నుంచి దిగి వచ్చి 1,85,000 మందిని రాత్రికి రాత్రే చంపేశాడండి. ఎంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం ఈరోజు. ఇవన్నీ కథలు చెప్పుకోవడానికి బాగున్నాయి అని మాత్రం అనుకోకండి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఏ నాటికైనా ఆయనదే రూలింగ్. ఆయన రాబోతూ ఉన్నాడని చెప్పడానికే మీరు మరణాధ అని చెప్తుంటారు అస్తమానం. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడని దేవుడు. హల్లెలూయా. ఉన్నవాడు అనువాడని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు అబియా మాట్లాడగా హిజ్కియాను ఆశీర్వదించి గొప్ప రాజుగా చేశాడు. ఒక్క ప్రార్థన చేశాడు హిజ్కియా. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి. మీరు ప్రార్థనను ద్వితీయ స్థానానికి మీరు నెట్టివేయకూడదు. మీ పిల్లల్ని మార్చడానికి, లేదంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు తెలుసుకోవడానికి, మీ పిల్లల యొక్క జాతకం తెలుసుకోవడానికి, మీ పిల్లల గురించి మా పిల్లలు రేపొద్దున ఏమవుతారో తెలుసుకోవడానికి రకరకాల వాటిని మీరు ఎంతమాత్రం కూడా ఆశ్రయించకూడదు. బాల్యము నుంచి యెహోవాయేనా ఆశ్రయము అన్నాడు. ఎవరన్నారంటే దావీదు అన్నాడు. ఇదే మాటను తీసుకొచ్చి హిజ్కియా తల్లి హిజ్కియాకి నేర్పిస్తే ఆయనకి అష్షూరు సైన్యం వస్తే ఆయన చెప్పాడు, బాల్యము నుంచి యెహోవాయేనా ఆశ్రయము, నేను ఎక్కడికి వెళతానయ్యా, నాకు సహాయం పంపించు అనగానే ఒకటే దేవదూత వచ్చి అంత గొప్ప కార్యం చేసింది. తర్వాత ఆయనకు అనారోగ్యం వచ్చింది కదా, హిజ్కియాకి వచ్చిందా? అనారోగ్యం వచ్చినప్పుడు జస్ట్ గోడ ప్రక్కకి తిరిగి కన్నీరు విడిచి ప్రార్థిస్తే వచ్చిన ప్రవక్త వెనుదిరిగి వచ్చి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకు ఆయుష్కాలం పొడిగించేశాడు, నీవు స్వస్థపరచబడ్డావని డిక్లేర్ చేశాడు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకున్నాడు. మొదటి స్థానంలోనికి ప్రార్థనను తీసుకొచ్చాడు. దేవుని ఎడల నమ్మకస్తుడిగా ఉన్నాడు. దాని అంతటికి కారణం ఎవరు చెప్పాలి? తల్లి. ఈరోజు స్త్రీల సభ కదా ఇది. దాని అంతటికి కారణం ఏదో గొప్ప రాజు కాదు,
దాని అంతటికి కారణం గొప్ప చక్రవర్తి కాదు, దాని అంతటికి కారణం చాలా చదువుకున్నటువంటి తల్లి కాదు. భయంగా ఒక క్రూరుడైన భర్త దగ్గర అణిగి మణిగి, ఎలాంటి వాడైనా భర్త దేవుని చేయిని విడవకుండా ఉన్నటువంటి సాధు అయినటువంటి ఒక సేవకుని కుమార్తె అయినటువంటి అబీయా. కాబట్టి మీరందరూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని మాటల్ని పరిశీలనగా తీసుకొని ఈ 3 దినాల మీటింగ్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలుస్తుంది కదా, ఒక మార్పు, ఒక చేంజ్, గొప్ప మార్పు. ఈరోజు మీరు ఎలా వచ్చారో ఇక్కడికి అలా వెళ్ళకుండా మీ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా ఈ ఈవిల్ నుంచి కాపాడుకోవాలి. యోకేబేదు తెలుసా మీకు? ఎవరండి ఆవిడ కూడా మీ ఊరు కాదా? సరే, మోషే ఊరికనే అలా మధ్యలో మీరు అందరూ సీరియస్గా ఉన్నారని అలా చెప్తా. ఇది చెప్పి నేను ముగించేస్తా. యోకేబేదు అనే ఆమె మోషే యొక్క తల్లి. ఆవిడ ఎంత జ్ఞానవంతురాలంటే నేను చెప్పలేనంత జ్ఞానవంతురాలు. రాజు శాసనం చేసి ఇంటి వారందరినీ చంపేస్తాడు ఒకవేళ ఈ విషయం తెలిస్తే. కానీ ఎంత ధైర్యవంతురాలంటే, ఎందుకు ఆ ధైర్యం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు. అది ఆవిడ భయభక్తులు కలిగి ఉంది కాబట్టి జ్ఞానం ఉంది ఆవిడకి. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నేను నా బిడ్డను ఖచ్చితంగా కాపాడగలను అని జమ్ము పెట్టు తయారు చేసి దానికి కీలు పూసింది ఆవిడ. మీరందరూ ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీ బిడ్డల్ని కాపాడుకోవడానికి జమ్ము పెట్టి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి. అల్లడం వచ్చా మీకు? ఈరోజు నేర్చుకోండి. ప్రభా నేను ఎలా అల్లాలి? ప్రతి ఇంట్లో ఒక జమ్ము పెట్టి ఉండాలి. ఆ పెట్టిలో మీ పిల్లల్ని దాచాలి. శత్రువు వానిని ముట్టుకోకుండా కీలు పూయాలి. మీరు అనుదినము కూడా ప్రార్థనల చేత, యాచనల చేత, విజ్ఞాపనల చేత, దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణల చేత, ఆ 7 మెట్ల ప్రార్థనలోనూ దేవునికి సమీపస్తులుగా చేరి ఆయన సన్నిధిని అనుభవించి గొప్ప కార్యాలు మీరు మీ కుటుంబాలలో చూసే భాగ్యము దేవుడు మీకు ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మీ అందరి కొరకు, జ్ఞానము కొరకు ప్రార్థిస్తాను నేను. థ్యాంక్ యూ మాస్టర్. వండర్ వర్కింగ్ గాడ్, మార్వలెస్ గాడ్, ఫైర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్, నీకు వందనాలు. దేవాయి స్థలములో ఉన్న ప్రతి హృదయాన్ని కూడా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత దయచేయండి తండ్రి. జ్ఞానాత్మనివ్వండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు నిగూఢమై ఉన్నాయి ప్రభువా. కొలస్సీలకి రాసిన పత్రికలో ఉన్న మాటను బిడ్డల ఎడల నెరవేర్పు జరిగించమని వేడుకుంటున్నాను. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. వాక్యము వినుచుండగానే వారికి స్వస్థత కలగాలి. వాక్యము వినుచుండగానే వారి ముఖములలో వెలుగు కలగాలి. వారిని తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలగాలి. వారెన్నటికీ లజ్జింపరు ప్రభువా. వారెన్నటికీ అవమానించబడరు ప్రభువా. ఎవ్వరు కూడా వట్టిగా తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. నాయన సేవకులు, ఈ యొక్క నా తండ్రి ప్రభువ అధికారులు, ఈ యొక్క నా తండ్రి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప పెద్దలైనటువంటి వారు దేవా, ఈ బిడ్డల్ని నడిపించడానికి, మీటింగ్స్ పెట్టడానికి ప్రేరేపించబడి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండగా ఇవి వట్టిగా వెళ్ళకూడదు, కానీ ఒక గొప్ప ఉజ్జీవ సెగ రగలాలి ప్రభువ. ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల నాయన ఈ స్థలములో నుంచి లేచునుగాక నా తండ్రి. వచ్చిన ప్రతి వారు రివైవ్ అవుదురుగాక నా తండ్రి. సేవకులు మరి ఎక్కువగా జ్ఞానవంతులుగా తయారవుదురుగాక దేవా. వారి పక్షముగా గొప్ప కృపలను మీరు చూపించండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఇక్కడ కూడిన మా అందరి పక్షముగా మీ కృప అంత ఉన్నతంగా ఉంచండి ప్రభువ. ఆశ్చర్య కార్యాలు జరిగించమని నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. రీనా అమ్మగారిని, పాస్టర్ గారిని బట్టి వందనాలు. ఇక్కడ నాయన వేదికను అలంకరించిన పెద్దలు అనబడిన వారు, నాకంటే వాక్యములోను, వయసులోను, సేవలోను ఎక్స్పీరియన్స్ కలిగిన వారు అందరి ముందు దేవా ఈ వాక్యము చెప్పడానికి నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వారందరినీ కూడా ఇంకా బహుబలంగా దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా అభిషేకించమని, వారి పరిచర్యలు ఉన్నతంగా చేయడానికి అవసరమైన నాలెడ్జ్, జ్ఞానం ఇప్పుడే దిగివచ్చునుగాక నా తండ్రి.
ఇంకా నాయన యొక్క మిషన్ సంస్థను ఆశీర్వదించి వేల లక్షల మందికి నాయన రక్షణ భాగ్యం ఇచ్చేటువంటి గొప్ప మహావృక్షముగా ఉంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ కృపగల హస్తానికి నన్ను నేను అప్పగించుకుంటూ కుడి వచ్చిన వారిని అప్పగించుకుంటూ వినిన వారిని అప్పగించుకుంటూ హృదయములు తెరిచిన వారిని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. అందరికీ మరణాథ అండి. మరణాథ అమ్మగారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.